గేట్లు వాడు వీక్కుపోయారు. ఏంటంటే మెకానిజం ఎలా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉపసంఘం వేశారు, ఉపసంఘం స్టడీ చేసి నివేదిక ఇస్తుంది. వెంకటకృష్ణ గారు, గఫూర్ గారు చెప్పండి. సార్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను కొంచెం అయ్యో బలవారు చెప్పండి వెళ్ళండి, నో ప్రాబ్లం. యాష్ గారు చెప్పినటువంటిది అది ఆధార్ కార్డు లింక్ చేసే విషయం సెంట్రల్ గవర్నమెంట్ తోనే మాట్లాడాలండి. ఎందుకంటే ఈ చట్టం ఐటీ చట్టం సెంట్రల్ పరిధిలో పార్లమెంట్ చేసిన చట్టము. సెంట్రల్ గవర్నమెంట్ ను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఆ రకంగా చట్టాన్ని సవరించే విషయం ఆలోచించాలి. నా ఒకే ఒక్క భయం ఏముందంటే, ఇప్పుడు విమర్శించే ప్రతివాన్ని మేము యాక్షన్ తీసుకుంటామనే స్టాండ్ తీసుకుంటే మాత్రం నష్టపోతారు. అదే చెప్పాను స్టార్టింగ్. మీరు ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. వ్యక్తిగత దూషణ కానీ, అనవసరంగా రెచ్చగొట్టడం కానీ, ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టడం కానీ, లేనిది ఉన్నట్లుగా సృష్టించి అభూత ప్రచారం చేయడం కానీ, ఇటువంటివి ఆ లిస్ట్ లో పెట్టేసి కఠినంగా శిక్షించే పద్ధతిలో, అట్లాగే అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే పద్ధతిలో చేస్తే నిజంగా దురదృష్టం సార్. సింపుల్ సార్, మీరు అన్నది గఫూర్ గారు సింపుల్. ఇప్పుడు మొన్న 3 నెలల క్రితం ఒక పాస్టర్ గారు చనిపోయినాడు. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు పోలీసులు అది యాక్సిడెంట్ అని చెబుతుంటే దాన్ని ఎంత రచ్చ చేసి అసలు మొత్తం రాష్ట్రం తగలబడిపోవాలి అనే తరహాలో ట్రై చేశారు. బయటకు వచ్చి ఓపెన్గానే నరికేస్తాం, పొడి చేస్తామని కొంతమంది. అటువంటి వాటిని సహించకూడదు. అక్కడికి సీసీటీవీలో వాళ్ళు ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ మొత్తం బాగా తీశారు పోలీసులు. కాబట్టి ఇటువంటి విషయాలు తప్పనిసరిగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. నాకు బాధ ఏంటంటే, దురదృష్టకరమైంది 15 మాసాలైన గవర్నమెంట్ లో ఇంకా మేము ప్రతిపక్షాన్ని విమర్శించాల్సి వస్తుంది. న్యాయకైతే గవర్నమెంట్ విమర్శించి ప్రతిపక్షం ఎవరున్నా వాళ్ళని బలపరచాలి. న్యాయంగా అయితే మామూలు పద్ధతి అంటే అలాంటి ప్రతిపక్షం ఉంది ఇప్పుడు. మరి అలాంటి ప్రతిపక్షం ఉంది ఇప్పుడే కాదు సార్, ఇంకా 10 ఏళ్ళైనా దాని ఏదో అంటారు, ఏదో కంపు అంటారులే, ఆ పదం అనకూడదు కానీ ఇంకా 10 ఏళ్ళైనా ఆ కంపు పోదు. కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు అంటే సద్విమర్శను, నిర్మాణాత్మక విమర్శను అనుమతించాలి. అదే సమయంలో ఈ విషయ పైత్యాన్ని పద్ధతిలో మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, పటాబ్ గారు ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు?